అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రస్తుతం అందరికీ కమెడియన్గా మారిపోయారు. వయసు మీద పడడంతో పాటు మతిమరుపు కూడా తోడు కావడంతో ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పడంతో ఆయన నవ్వుల పాలవుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. డెమోక్రాట్ల తరఫున జో బైడెన్ పోటీ చేస్తున్నారు. వయసు మీద పడింది, తప్పుకో అన్నా కానీ తాను ఇంకా ఫిట్గానే ఉన్నాను, ట్రంప్ను ఓడిస్తానని బీరాలు పలుకుతున్నారట ఆయన. తాజాగా నాటో మీడియా సమావేశంలో మరోమారు ఇలానే మతిమరుపు కారణంతో వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ బదులుగా ట్రంప్ అని సంబోధించడంతో మరోమారు నవ్వుల పాలయ్యారు ఆయన. దీన్ని ట్రంప్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. బైడెన్కు తాజా మానసిక స్థితి గురించి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రాటిక్ల తరపున జో బైడెన్ మరోమారు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఇక బైడెన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వయసు 81 సంవత్సరాలు. వయసు పైబడింది, మతిమరుపు కూడా తోడైంది. ఒకటి చెప్పబోయి మరోటి చెబుతున్నారు. దీంతో ఆయన నవ్వుల పాలవుతున్నారు. ఇది మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు బాగా కలిసి వస్తోంది. తన సోషల్ మీడియాలో ట్రూత్లో ట్రంప్ బైడెన్ పై ఇష్టం వచ్చినట్లు ఎద్దేవా చేయడం మొదలు పెట్టారు. తాజాగా నాటో ప్రెస్ కాన్ఫరెన్స్ లో జో బైడెన్ మాట్లాడుతూ పొరపాటున వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ బదులు డొనాల్డ్ ట్రంప్ అని సంబోధించడంతో బైడెన్ ట్రంప్ కు కావలసినంత మందుగుండు సామగ్రి అందించినట్లయింది. గ్రేట్ జాబ్ జోయి, బిగ్ బాయ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో క్రూక్డ్ జోయి తనను వైస్ ప్రెసిడెంట్ పదవికి ఎంపిక చేయలేదని గుర్తు చేశాడు. దీంతో పాటు తన అంచనా ప్రకారం ప్రెసిడెంట్ గా కమలా హ్యారిస్ కూడా క్వాలిఫైడ్ కాదు అని తన సోషల్ మీడియా ట్రూత్తో ఎద్దేవా చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియాలో ఎద్దేవా చేయడంతో బదులుగా బైడెన్ కూడా తన ఎక్స్ అకౌంట్ ద్వారా ట్రంప్పై ధ్వజమెత్తారు. తనకు ఆ వ్యత్యాసం తెలుసు, ఒకరు ప్రాసిక్యూటర్ ఇంకొకరు నేరస్తుడు అంటూ ఎదురుదాడికి దిగారు. ఇక కమలా హ్యారిస్ విషయానికి వస్తే 1990లో ఆమె కాలిఫోర్నియాలో ప్రాసిక్యూటర్గా పనిచేసి అటు తర్వాత అటార్నీ జనరల్ కూడా అయ్యారు. ఇక ట్రంప్ విషయానికొస్తే ఆయన ప్రెసిడెంట్ కాకముందు వ్యాపారవేత్త. ఆయనపై ఇప్పటికీ పలు కేసులు నడుస్తున్నాయి. వ్యాపారాల్లో మోసాలతో పాటు పలువురు మహిళలపై లైంగికపరమైన దాడులకు పాల్పడ్డంతో ఆయన కొన్ని కేసులకు గాను మిలియన్ల కొద్దీ డాలర్లు పరిహారాలు చెల్లించుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ట్రంప్ మరో పోస్టు పెడుతూ బైడెన్ ఒకసారి అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ ను పొరపాటున చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా సంబోధించి నవ్వుల పాలు అయ్యారు. ఆయన మాట్లాడిన వీడియోను ట్రూత్ లో పోస్ట్ చేసిన ట్రంప్ కింద క్రూక్డ్ జోయి అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం నాటో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించారు. ఉక్రెయిన్ కు ఎలా అండగా ఉండాలి, ఎలా ఆయుధాలు అందించాలి అనే అంశంపై చర్చించారు. వాస్తవానికి ఉక్రెయిన్ కు నాటోలో సభ్యత్వం ఇవ్వాలి. దీని గురించి కూడా సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయి. ఇక బైడెన్ విషయానికొస్తే ఆయన పార్టీకి చెందిన డెమోక్రాట్లు కూడా బైడెన్ చేస్తున్న చేష్టలతో తలదించుకోవాల్సి వస్తోంది. మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, మాజీ సలహాదారుడు డేవిడ్ యాక్సీ లార్డ్ బైడెన్ పై విరుచుకుపడ్డారు. సహజంగానే బైడెన్ ను ఆయన తరచూ విమర్శిస్తూ ఉంటారు. బైడెన్ డిబేట్లు చాలా పూర్గా ఉంటున్నాయని, నాటో సమ్మిట్ లో ఆయన అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడకుండా సైడ్ లైన్స్ లో మాట్లాడి ఉంటే పరువు దక్కేదన్నారు. ఇక అమెరికాలో మీడియాతో పాటు టెలివిజన్ ఛానల్స్ లో కూడా బైడెన్ విమర్శలు వస్తున్నాయి. ఆయన మాట్లాడే స్టైల్ కూడా సరిగా ఉండదు. ఆగి ఒక్కో పదం చెబుతుండడం విసుగు కలిగిస్తోంది. ఆయనను చూసి ఎవరైనా ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆయన గెలిస్తే దేశానికి భారమని పలువురు చురకలంటిస్తున్నారు. ఇక ఫాక్స్ న్యూస్ వెబ్సైట్లో కూడా బైడెన్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆయన చెబుతున్న కమాండర్ ఇన్ చీఫ్ గురించి ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ యుద్ధం గురించి ఆయన కమాండర్ ఇన్ చీఫ్ తో చర్చిస్తున్నారు అంటూ ఎద్దేవా చేసింది. కమాండర్ చీఫ్ అని సంబోధించిన బైడెన్ వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఆయన పార్టీ డెమోక్రాటిక్లు కూడా బాబు ఇక చాలు, పోటీ నుంచి తప్పుకుంటేనే మంచిదని సలహా ఇస్తున్నారు. అయినా బైడెన్ మాత్రం తాను పోటీ నుంచి తప్పుకునేది లేదంటూ భీష్మించు కూర్చున్నారు. ట్రంప్ ను ఓడిస్తానని గొప్పలు చెబుతున్నారు. బైడెన్ చేస్తున్న చేష్టల వల్ల కేవలం డెమోక్రాటిక్ పార్టీకే కాదు, ప్రపంచం ముందు అమెరికా పరువు పోతోందని అమెరికన్లు లోలోపన మదన పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది ట్రంప్ కు అనుకూలంగా మారనుంది. ట్రంప్ కావాలని బైడెన్ ను రెచ్చగొట్టడం, దీనికి బదులు బైడెన్ ఏదో చెప్పబోయి మరేదో చెప్పడంతో ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నారు. ఇక ఆయన రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదని అమెరికన్లు చెబుతున్నా ఆయన మాత్రం డోంట్ కేర్ అంటున్నారు.